Hi everyone, I am Varlakshmi, working as a commerce lecturer in Sir CRR College for Women. My subject is marketing. Today I am going to discuss the topic is buying decision process, Unit 2. First topic, consumer behavior. Consumer behavior is defined as all physical, social, psychological behavior of customers as they become aware of purchase, consume, and tell others about products and services. సో కన్స్యూమర్ బిహేవియర్ అంటే ఏంటి? సో కన్స్యూమర్ బిహేవియర్ అనేది ఎట్లా డిఫైన్ చేస్తామంటే వాళ్ళ ఒక ఫిజికల్ అండ్ సైకలాజికల్ బిహేవియర్ అంటే వాళ్ళ పర్సనల్ గాను వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్ అంటే ఒక ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు ప్రొడక్ట్ గురించి. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేస్తారు. సో అలాగే ప్రొడక్ట్ నచ్చితే వేరే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ గురించి చెప్తారు, ఎక్కువ మంది కొనుక్కోమని కూడా చెప్తారు. వాళ్ళ కన్జ్యూమర్ బిహేవియర్ అనేది సో మార్కెటింగ్ ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇది డెఫినేషన్. కన్జ్యూమర్ బిహేవియర్ రిఫర్స్ టు ద యాక్షన్స్ అండ్ డెసిషన్ ప్రాసెస్ ఆఫ్ పీపుల్ హూ పర్చేస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ పర్సనల్ కన్సంప్షన్. కన్జ్యూమర్ బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటే వాళ్ళు చేసే యాక్షన్స్ కానీ డెసిషన్స్ కానీ ఒక గూడ్ అనేది ఒక తీసుకోవాల్సిన గూడ్ కానీ సర్వీసెస్ కానీ ఫర్ పర్సనల్ కన్జంప్షన్ కోసం కొనుక్కోవాలా వద్దా, ప్రతి ఒక్క డెసిషన్స్ అనేవి ఒక స్టేజెస్ రూపంలో వాళ్ళు తీసుకుంటారు. ఒక ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకుని ఆ ప్రొడక్ట్ అనేది కొనుక్కోవాలి లేదా ఒక డెసిషన్ ప్రాసెస్ అనేది చేసుకుంటారు. ఇది ఒక కన్స్యూమర్ బిహేవియర్. నెక్స్ట్ ఇది బయింగ్ డెసిషన్ ప్రాసెస్. Buyer's decision making may be defined as a process in which consumer pass through various stages to decide about what product to buy, from where to buy, and when to buy, and should buy again or not. సో బయింగ్ డెసిషన్ మేకింగ్. సో ఒక ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే కన్సూమర్ ఎట్లా ఆలోచిస్తారంటే సో ఏ ప్రొడక్ట్ అనేది ఎక్కడ కొనుక్కోవాలి, ఏ ప్రొడక్ట్ కొనుక్కోవాలి, ఏ ప్లేస్లో కొనుక్కుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొడక్ట్ కొనుక్కుని నచ్చితే మళ్ళీ కొనుక్కోవాలా వద్దా. సో ఇట్లాంటి ఒక డెసిషన్ ప్రాసెస్ అనేది ఒక ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే ఇలాంటి ఆలోచన అనేది కన్సూమర్ అనేది చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇది స్టేజెస్ ఫర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. దాంట్లో ఫస్ట్ది నీడ్ రికగ్నైజేషన్, ఇన్ఫర్మేషన్ సెర్చ్, evaluation of alternative, next purchase decision and post purchase behavior. First one, need recognition. The starting point of buying process is the perceived want or a desire. This need may be new one or an existing problem which customer is facing and want a solution for it. First need recognition అంటే చూడాలి. ఫస్ట్ కన్స్యూమర్ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే ఫస్ట్ తన నీడ్ ఏంటనేది గుర్తించాలి. సో మనకి ఏది అవసరం ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవాలి. ఫస్ట్ నీడ్ అనేది రికగ్నైజ్ చేయాలి. అది న్యూ వన్ కొత్త నీడా లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్కి మనం ఒక సొల్యూషన్గా ప్రోడక్ట్ తీసుకుంటున్నామా. సో ఒక నీడ్ అనేది ముందుగా రికగ్నైజ్ చేయాలి. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ సర్చ్. ఆఫ్టర్ రికగ్నైజింగ్ ద నీడ్ ఫర్ ఏ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, consumer goes for searching relevant information. This information search focus on availability of different branches, different product features and benefits and price variations etc. సెకండ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ సెర్చ్. ఒకసారి నీడ్ అండ్ రికగ్నైజ్ చేసిన తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేసుకోవాలి. అంటే ఆ ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేసుకోవాలి. అంటే ఆ ప్రొడక్ట్కి ఎక్కడ ప్రొడక్ట్ బాగుంటుంది, ఆ ప్రొడక్ట్ వేరియేషన్స్, ప్రొడక్ట్ ప్రైస్ గురించి కానీ ప్రొడక్ట్ బెనిఫిట్స్ గురించి కానీ సో వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేసుకుంటే దాని ఫీచర్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ప్రతి దాని గురించి ఆ ప్రొడక్ట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటా ఉండాలన్నమాట. నెక్స్ట్ ది ఎవాల్యూషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. తర్వాత నీడ్ రికగ్నైజేషన్ తర్వాత ఇన్ఫర్మేషన్ సెర్చ్ తర్వాత evaluation of alternatives. After collecting the entire information from various sources, customer finally selects best alternative among them. Selection of alternative can be done on following basis: benefit selection, feature selection, brand selection and price selections. సో ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ సర్చ్ తర్వాత ఒక ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. మార్కెట్లో చాలా ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి దాని గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ప్రతి ప్రొడక్ట్ వాని బెనిఫిట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని దాంట్లో ఒక బెస్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. బెనిఫిట్ సెలెక్షన్, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, వాటి ఫీచర్స్ ఏంటి, బ్రాండ్ కానీ ప్రైస్ కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి వివరంగా ముందు కస్టమర్ అనేవాడు ముందు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది పర్చేస్ డెసిషన్. ఆ తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ తర్వాత ప్రతి దాని గురించి తెలుసుకున్న తర్వాత పర్చేస్ డెసిషన్ అనేది చేస్తాడు. ఆఫ్టర్ ఎవల్యూటింగ్ ఆల్ ద ఆల్టర్నేటివ్స్, కన్సూమర్ ఈజ్ నౌ రెడీ టు మేక్ ద ఫైనల్ పర్చేస్ డెసిషన్ అబౌట్ ద బ్రాండ్ ఆర్ ప్రొడక్ట్, బట్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ ద పర్చేస్ కెన్ బి పోస్ట్పోన్ ఆర్
ఈవెన్ క్యాన్సిల్డ్ ఆల్సో. తర్వాత ప్రతి ఆల్టర్నేటివ్ గురించి తెలుసుకున్న తర్వాత ప్రోడక్ట్ నచ్చితే కనుక కస్టమర్ అనేవాడు ఆ ప్రోడక్ట్ని కొనుక్కుంటాడు. లేకపోతే ఒక ప్రోడక్ట్ ప్రైస్ విషయంలో కానీ బ్రాండ్ విషయంలో ఏమైనా నచ్చకపోతే ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవడం అనేది క్యాన్సిల్ చేసుకుంటాడు. దిస్ ఈస్ నెక్స్ట్ ది post purchase behavior. Next point, post purchase behavior. At this stage, consumer truly compare the actual performance with the expectations. If the consumer is satisfied, then definitely he or she will make repurchase and spread positive word of mouth publicity. If the person is dissatisfied, then the market has need to check the reasons behind dissatisfaction. Next point వచ్చేసరికి పోస్ట్ పర్చేస్ బిహేవియర్. ఒకవేళ పర్చేస్ తీసుకున్నాను, గుడ్ పర్చేస్ చేస్తే తర్వాత ఆ ప్రోడక్ట్ కొనుక్కున్న తర్వాత సో కన్సూమర్ అనేది సాటిస్ఫై అయ్యాడా లేదా, సో ఆ ప్రోడక్ట్ నేను అనుకున్న విధంగా ఉందా లేదా అనేది చూసుకుంటాడు అనమాట. సో తన ఎక్స్పెక్టేషన్కి ప్రోడక్ట్ అనేది రీచ్ అయిందా లేదా అనేది చూసుకుంటాడు. ఒకవేళ సాటిస్ఫై అయింది అనుకోండి, సో వేరే వాళ్ళకి చెప్పడం కానీ ఇంకోసారి ప్రోడక్ట్ కొనుక్కోవడం కానీ చేస్తారు. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే సో వాటి యొక్క రీజన్స్ ఏంటి, డిసాటిస్ఫాక్షన్కి రీజన్స్ ఏంటి అనేది కనుక్కుంటాడు. ఇది కన్సూమర్ బయింగ్ డెసిషన్ ప్రాసెస్. సెకండ్ యూనిట్లో నెక్స్ట్ కాన్సెప్ట్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ బయింగ్ బిహేవియర్. Buyer is not the single identity who takes all decision. Rather, there are a lot of factors which influence his behavior. Certain important factors changes the behavior of consumer. These factors are known as consumer behavior factor. సో కన్సూమర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ ఎంటిటీ. అంటే ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఏదైతే కన్సూమర్ ఒక్కడే తీసుకోడు. సో చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఒక కన్సూమర్ ప్రొడక్ట్ కొనుక్కోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, తన డెసిషన్స్ని చేంజ్ చేస్తున్నాయి అనమాట. సో అవి ఏమేమి ఫ్యాక్టర్స్ చూద్దాం. సో దాంట్లో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అని, సోషల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్, పర్సనల్ ఫ్యాక్టర్స్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. First one, economic factors. The economic factors mainly influence the consumer buying behavior. The important economic factors are personal income, family income, consumer credit and level of standard living. So economic factors అంటే తన ఆర్థిక వృద్ధి దాది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫస్ట్ ది పర్సనల్ ఇన్కమ్, తన ఇన్కమ్ బట్టి కూడా కన్సూమర్ బయింగ్ డెసిషన్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ అనేది పెరిగింది అనుకో, దాని పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో ఫస్ట్ ది పర్సనల్ ఇన్కమ్ బట్టి కన్సూమర్ బయింగ్ పవర్ అనేది మారుతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ తన పర్సనల్ ఇన్కమ్ అనేది లేదనుకోండి, ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటే సో ఫ్యామిలీ వాళ్ళ ఇన్కమ్ బట్టి వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బడ్జెట్లో ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు, లేకపోతే లేదు. సో ఇది కూడా ఫ్యామిలీ ఇన్కమ్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ కన్సూమర్ క్రెడిట్. సో ఏదైనా ఒక ఫామ్ కానీ ఏదైనా బిజినెస్లో కానీ క్రెడిట్ ఫెసిలిటీస్ ఉన్నా సరే కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా కొనుక్కోవడం అనేది చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ లివింగ్. సో నెక్స్ట్ది మన దేశంలో ఒక స్టాండర్డ్ లివింగ్ ఎట్లా ఉంది, సో కన్సూమర్కి పర్చేసింగ్ పవర్ ఎట్లా ఉంది, స్పెండింగ్ పవర్ ఎట్లా ఉంది, సో దీన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్స్ పెరిగినాయి అనుకోండి, పర్చేసింగ్ పవర్ పెరుగుద్ది. సో ఇట్లా కన్సూమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా కొనుక్కుంటారు. సో ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా కన్సూమర్ ప్రొడక్ట్ కొనుక్కోవాలా వద్దు అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వన్, సోషల్ ఫ్యాక్టర్స్. ది సోషల్ ఫ్యాక్టర్స్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్ ద కన్సూమర్ బయింగ్ బిహేవియర్ ఆర్ ఫ్యామిలీ, రెఫరెన్స్ గ్రూప్. నెక్స్ట్ ది సోషల్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి ఫ్యామిలీ కానీ రిఫరెన్స్ గ్రూప్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్సూమర్ ప్రొడక్ట్ కొనుక్కుందాం అనుకోండి, ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ కానీ కానీ ఇంకో షాప్లో బాగుంటుంది కానీ వేరే ప్రొడక్ట్ కొనమని ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తారు. దీనికన్నా బెటర్ ప్రొడక్ట్ ఉందని చెప్పడం కానీ ఇట్లాంటి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ ఏదైనా కొనుక్కుంటే మనం ఇన్ఫ్లుయెన్స్ ఇంకోటి కొనుక్కోవడం కానీ, సో మనం డెసిషన్ అనేది మారుతూ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తూ ఉంటాం ఫ్యామిలీ కానీ రెఫరెన్స్ గ్రూప్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ జాన్సన్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. అది ఓన్లీ స్మాల్ బేబీ వాడినా సరే ఇప్పుడు అది మదర్స్కి అడ్వర్టైజ్మెంట్ అంటే ఇక్కడ యాక్చువల్ కన్సూమర్స్ చిల్డ్రన్ అయినా సరే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్కి మదర్స్ అనే వాళ్ళు చూస్తారు. సో వాళ్ళు చూసే కదా పిల్లలు కొంటారు. సో ఇట్లాగనమాట. సో ఇలాగ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ది కల్చరల్ ఫ్యాక్టర్స్. ద కల్చరల్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ బయర్స్ బిహేవియర్ ఆర్ కల్చర్, సబ్ కల్చర్, సోషల్ క్లాస్. సో కల్చరల్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో కల్చర్ అంటే వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ బట్టి కానీ వాళ్ళ వేషధారణ బట్టి వాళ్ళు వేసుకునే తినే ఫుడ్ బట్టి కానీ ఒక్కొక్క బయర్కి ఇంకొక బయర్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సబ్ కల్చర్. సో మన ఇండియాలోనే డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రిలీజన్ ఫాలో అవుతారంటే ఒక్కొక్క ప్రొడక్ట్స్ అనేది మారుతూ ఉంటుంది వాళ్ళ సంస్కృతిని బట్టి కానీ వేషధారణ బట్టి కానీ ఒకళ్ళు వాడేది ఇంకోళ్ళు వాడపోవచ్చు. ఇవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఇది సోషల్ క్లాస్. సోషల్ క్లాస్ అంటే అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ అనేది మన కంట్రీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ క్లాస్ ఉన్న వాళ్ళు సో హై రేట్ ఆఫ్ ప్రొడక్ట్, హై క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ని కొనుక్కుంటారు. ఇప్పుడు లోయర్ కానీ మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు తక్కువ ప్రైస్ ఉన్న ప్రొడక్ట్ని, కొంచెం చీప్ క్వాలిటీ ప్రొడక్ట్ని కొనుక్కుంటారు. సో ఇట్లా క్లాసెస్ అనేవి కూడా మన ప్రొడక్ట్ బయింగ్ డెసిషన్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి.
ఎగ్జాంపుల్ ఫుడ్ హ్యాబిట్స్, ద వే ఆఫ్ డ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ బై కల్చర్. ఫుడ్ హ్యాబిట్స్ కానీ డ్రెస్ విషయంలో కానీ కల్చర్ తగ్గ వేరే వేరే కల్చర్స్కి మారుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరి పర్సనల్ ఫ్యాక్టర్స్. Another factors which has direct influence on consumer is personal factors such as age, gender, education, occupation and family life cycle. నెక్స్ట్ తన పర్సనల్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా కన్సూమర్ ఒక బిహేవియర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ ప్రోడక్ట్ కొనుక్కోవాలా వద్దా అనేది కూడా పర్సనల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫస్ట్ ఏజ్, వయసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఇష్టపడే వాళ్ళు వేరు ఉంటారు, ప్రోడక్ట్ వేరే ఉంటాయి. తర్వాత యంగ్ స్టేజ్లో ఇంకో ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు, తర్వాత ఓల్డ్ స్టేజ్లో ఇంకో ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు. ఒక ఏజ్కి ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్ మారుతాయి, ప్రోడక్ట్ కన్సూమర్ ఒక బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే జెండర్లో మేల్ అండ్ ఫీమేల్, మేల్ వాళ్ళు వేరే ప్రొడక్ట్స్ ఇష్టపడతారు, ఫీమేల్ వాళ్ళు ఇంకో ప్రొడక్ట్స్. సో ఇక్కడ కూడా డిఫరెన్సియేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా, ఎడ్యుకేషన్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇల్లటరేట్ పీపుల్స్కి డిఫరెన్షన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏదంటే వాళ్ళ ఒక ఆలోచన అనేది వేరేగా ఉంటుంది. అంటే బెటర్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ని, ఎక్కువ తక్కువ రేట్లో బెటర్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ని, ఎక్కువ ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్ని కొనుక్కోవాలనుకుంటారు. సో ఇల్లటరేట్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఆక్యుపేషన్ విషయంలో, వాళ్ళు ఎవరైతే ఒక కన్సూమర్ వాళ్ళు ఏదైతే ఒక వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి సంబంధించిన ప్రొడక్ట్స్ కొనుక్కోవడం కానీ ఇవి కూడా కన్సూమర్కి డిఫరెన్సియేషన్ ఉంటాయి. సో ఇవి కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్ సైకిల్ వచ్చేసినట్టయితే ఫస్ట్ ఒక చిల్డ్రన్లో ఉన్నప్పుడు ఒక ప్రొడక్ట్స్ అనేది ఇష్టపడి టాయ్స్ కానీ, నెక్స్ట్ యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకో ప్రొడక్ట్, నెక్స్ట్ మిడిల్ స్టేజ్లో ఉన్నప్పుడు, తర్వాత లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఓల్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకో ప్రొడక్ట్స్. ఇట్లా ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్ అనేది ఒక ఫ్యామిలీ లైఫ్ సైకిల్ బట్టి కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ బయింగ్ బిహేవియర్ ఆర్ మోటివేషన్, పర్సెప్షన్స్, లెర్నింగ్ అండ్ యాటిట్యూడ్. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే వాటిలో మోటివేషన్ అంటే ఎవరైనా మనం ప్రోత్సహించడం కానీ, ప్రోడక్ట్ గురించి చెప్పడం కానీ, సో ప్రోడక్ట్ గురించి చెప్పి మంచిగా బాగుంది, ప్రతి గురించి బాగుందని మోటివేట్ అయ్యి ప్రోడక్ట్ కొనడం కానీ. నెక్స్ట్ పర్సెప్షన్ అంటే ఆ ప్రోడక్ట్ గురించి మనకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండదు, అంటే అవేర్నెస్, ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడం కానీ. సో ఎవరో ఆ ప్రోడక్ట్ గురించి ఒక పర్సెప్షన్ ఇచ్చేసి అది బాగుంటుంది అని అనగానే మనం కూడా బాగుంటుంది అనుకోవడం కానీ, ఒక ఐడియాలో ఉండి ప్రోడక్ట్ కొనడం కానీ. లెర్నింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ కొని ఆ ప్రోడక్ట్ బాగుంది అంటే ఎక్స్పీరియన్స్ అయ్యి, అంటే లెర్నింగ్ అంటే నేర్చుకున్నాం, నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయ్యి కొంటాం. లేకపోతే ఆ ప్రోడక్ట్ కొన్నాం, లేకపోతే సరిగ్గా బాగాలేదు అంటే నేర్చుకున్నాం ఆ ప్రోడక్ట్ బాగాలేదని ఇంకోసారి కొనుక్కోకూడదు. నెక్స్ట్ యాటిట్యూడ్కి వచ్చేసరికి, సో ఎవరైతే ఒక కన్సూమర్స్ ఉన్నారో ఒక లైఫ్ స్టైల్ కానీ ఒక ప్రోడక్ట్కి ఇష్టపడతారంటే, ఒక బ్రాండ్కి ఇష్టపడతారంటే వేరే ప్రొడక్ట్స్కి మళ్ళీ ఇష్టపడరు. సో అదే బ్రాండ్ని ఫాలో అయ్యే కన్సూమర్స్ ఉంటారు. సో అది వాళ్ళకి సైకాలజికల్ ఫ్యాక్టర్ అనమాట. ఈ ఫ్యాక్టర్స్ అనేవి కూడా కన్సూమర్కి బయింగ్ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. థ్యాంక్ యూ.